రహస్య మంత్ర సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున శత్రుదండిని వారాహిదేవి అమ్మవారి యొక్క సాధన చేయు విధి విధానాలనేవి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ముందుగా ఈ సాధన ఏ ప్రకారంగా చెయ్యాలి అనేది సరళమైన పద్ధతిలో చెప్తాము. ఈ యొక్క అనుష్ఠానం అనేది వారాహి నవరాత్రుల్లో చేసినట్లయితే కేవలము 9 రోజుల్లోనే ఈ మంత్రసిద్ధి కలుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదము, అమ్మవారి కృప మీపై రావడం జరుగుతుంది. అలాగే ఈ అనుష్ఠానాన్ని పౌర్ణమి రోజున ప్రారంభించినట్లయితే పౌర్ణమి రోజు నుంచి 21 రోజులు లేదా 41 రోజుల అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అనుష్ఠానంలో సాధకుడి వస్త్రాలు రక్తవర్ణంలో ఉండాలి, అంటే ఎరుపు రంగులో ఉండాలి. అలాగే రక్త చందనమాల జపం కొరకై వినియోగించాలి. ఆసనం ఎరుపు ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడి దిశ అనేది తూర్పు ముఖం ఉంటుంది. సాధన సమయము రాత్రి 9 గంటలు. ఈ మంత్రానుష్ఠానంలో సాధకుడి ఎదురుగా ఒక చెక్కపీట పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన కుంకుమ కలిపిన అక్షింతలతో స్వాస్తికము దించి వారాహిదేవి అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ కలిగిన సిద్ధి చేయబడిన యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి ఆ యంత్రానికి పంచోపచార పూజలు చేసి మంత్రానుష్ఠానం అనేది కొనసాగించాలి. యంత్రానికి ఎదురుగా మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి అందులో కాస్తంత మల్లె పువ్వుల నూనె అనేది కలిపి దీపాన్ని ప్రజ్వలితం చెయ్యాలి. ఈ యొక్క సాధనలో అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలను, ఎరుపు రంగు పట్టు చీరను, ఎరుపు రంగు గాజులను, ఆకుపచ్చ రంగు గాజులను, గులాబీ సువాసన కలిగిన అత్తరును, 108 రూపాయల దక్షిణను ఒక తాంబూలంలో పెట్టి ఒక కొబ్బరికాయ, ఒక చున్నీని అమ్మవారికి సమర్పితం చేయాలి. తాంబూలంలో 2 తమలపాకులు మరియు ఒక్కలను కూడా సమర్పితం చేసుకోవాలి. గౌరీ సామాగ్రిని సమర్పితం చేసుకోవాలి. ఈ ప్రకారంగా అమ్మవారికి తాంబూలాన్ని మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నట్టు భావన చేసుకుని ఆ తర్వాత దీపధూప నైవేద్యాలు సర్వం అమ్మవారికి సమర్పించుకుని ఈ యొక్క జపాన్ని ప్రారంభించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఈ అనుష్ఠానంలో ఒక నిమ్మకాయ బలి సమర్పణ మరియు ఒక కొబ్బరికాయ బలి సమర్పణ అనేది చెయ్యాలి. 21 రోజులు అనుష్ఠానం చేస్తే 21 రోజులు చెయ్యాలి. 41 రోజులు అనుష్ఠానం చేస్తే 41 రోజులు కూడా ప్రతిరోజు జపానంతరము కొబ్బరికాయ బలి సమర్పణ మరియు నిమ్మకాయ బలి సమర్పణ అనేది చెయ్యాలి. ఈ సాధనలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు మిఠాయి కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా స్వీట్ పాన్ కావచ్చు, ఏదైనా అమానుష ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న గొయ్యిలాగా తవ్వి దాని లోపల ఈ నైవేద్యాన్ని పెట్టి మళ్ళీ మట్టి కప్పేసి రావాలి. ఈ ప్రకారంగా కాస్త సాధన అనేది విచిత్రంగా ఉంటుంది. ఈ యొక్క మంత్రానుష్ఠానంలో మీరు ముందుగా ఓం గం గణపతయే నమః ఒక మాల జపించి ఆ తర్వాత ఓం నమ శివాయ మంత్రాన్ని ఒక మాల జపించాలి. తదుపరి గురుమంత్ర జపం చేయాలి. గురుమంత్రం సిద్ధి చేసుకొని వారు, గురువు లేనివారు మీరు మా ద్వారా గురు సాధన చేయవచ్చు. లేదా ఓం గురుభ్యో నమః అనే మంత్రాన్ని కూడా ఒక మాల జపించి ఆ తర్వాత వారాహిదేవి అమ్మవారి గుప్తమైన మంత్రాన్ని 3 మాలలు జపించాలి. జపం ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆసనం పైనుంచి లేవకూడదు. మీరు జపం చేసే ప్రాంగణంలో భిన్నమైన అరుపులు, చుట్టుపక్కల వాతావరణం కూడా ఉగ్రంగా మారడం జరుగుతుంది. మరియు సాధన కాలంలో ఈ సాధన ఫలించకుండా చిత్ర విచిత్రమైన శక్తులు మిమ్మల్ని పరీక్షించి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ తట్టుకుని మీరు ఈ అనుష్ఠానాన్ని ముందుకు తీసుకెళ్తే 100% ఆ వారాహిదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, సిద్ధి మీకు లభిస్తుంది. ఆఖరి రోజు హోమం చేయడం జరుగుతుంది. మూలమంత్రాన్ని ఒక మాల. అయితే ఈ హోమంలో ఏ ప్రకారంగా మీరు సామాగ్రిని జోడించాలి, ఏ ప్రకారంగా హోమం చేయాలి అనే యొక్క
విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా సాధకుడు అజేయుడవుతాడు. శత్రుభయం అనేది ఉండదు. అమ్మవారు సాధకుడి యొక్క శత్రువులను తన జీవితం నుంచి దూరంగా పంపించడం జరుగుతుంది. మరియు ఎలాంటి తంత్ర మంత్ర ప్రయోగాలు సాధకుడి పైన పనిచేయవు. ఎందుకంటే వారాహిదేవి యొక్క సిద్ధి ద్వారా సాధకుడు ఒక అద్భుతమైన కవచాన్ని సిద్ధి రూపంలో పొందుతాడు. మరియు అతని పట్ల శత్రువులు ఎలాంటి తాంత్రిక మాంత్రిక ప్రయోగాలు చేసినా అవి పనిచేయవు. మరియు సాధకుడికి స్వయంభూ లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి లభిస్తుంది. రాజకీయ రంగంలో కోర్టు కేసులలో సాధకుడు విజయాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతాడు. మరియు భూపరమైన వ్యాపారాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదంటే భూమికి సంబంధించిన ఏవైనా వృత్తి ఉన్నట్లయితే అందులో ఖచ్చితంగా అధిక సంపాదనను లాభాన్ని పొందగలుగుతాడు. ఈ ప్రకారంగా భూ లావాదేవీలలో కూడా అధిక లాభం అనేది ఈ విద్య ద్వారా సాధకుడికి లభిస్తుంది. ఈ సాధనలో ఖచ్చితంగా సాధకుడు ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఆసనము, ప్రాణప్రతిష్ఠ చేయబడిన రక్తచందనమాల, ప్రాణప్రతిష్ఠ చేయబడిన వారాహిదేవి అమ్మవారి సిద్ధి ప్రాణప్రతిష్ఠ కలిగిన యంత్రాన్ని వినియోగించాలి. ఇది చాలా ఉగ్ర సాధన. గురు పర్యవేక్షణ లేకుండా ఈ సాధన చేయకూడదు. ఈ యొక్క సాధనలో ఏవైనా పొరపాట్లు జరిగితే సాధకుడికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సాధన ఎవరైతే సిద్ధి చేసుకుంటారో వారికి మరియు వారి కుటుంబానికి అమ్మవారు రక్షణను కలిగించడం జరుగుతుంది. మరియు ఈ విద్యను లోక కళ్యాణం కొరకు కూడా వినియోగించవచ్చు. ఈ విద్యకు సంబంధించిన గుప్తమైన మంత్రం కావచ్చు, ఇతర విధి విధానాలు కావచ్చు, మరియు వారాహిదేవి అమ్మవారి యంత్రం కావచ్చు, ప్రాణప్రతిష్ఠ చేయబడినది నియమాలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఈ విద్య గురించి చాలా విస్తారంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే అనుష్ఠానం అనేది చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఉగ్రమైన సాధన గనుక ఈ అనుష్ఠానం మా ఆధ్వర్యంలో చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించవచ్చు. జయ మా కాళీ.